హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, ఇంకా లేట్ చేయకుండా మన కంటెంట్ స్టార్ట్ చేసేద్దామా? అండ్ టుడేస్ కంటెంట్ ఈ సూపర్ డివైన్, సూపర్ ఫన్ అండ్ బిట్ ఫనీ టూ. ఓకేనా? రెడీయా మరి? సో లేట్ చేయకుండా మన టెంపుల్ టూర్ స్టార్ట్ చేసేద్దామా? సరే, నేనైతే చెన్నైలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చా. అండ్ టెంపుల్ అడ్రస్, టైమింగ్స్, ఎంట్రీ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చదివేయండి. అండ్ మీరు కూడా ఈ టెంపుల్ టూర్ని బాగా ఎంజాయ్ చేస్తారని ఫీల్ అవుతున్నా. సో లెట్స్ స్టార్ట్ అవర్ టూర్. నాతో పాటు చూస్తున్నారు కదా, టెంపుల్ చాలా బాగుంది కదా. బయట ఆర్కిటెక్చర్ కానీ, ఆ లైటింగ్స్ కానీ, సరౌండింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా కట్టారు టెంపుల్ని అయితే. అండ్ లోపల కూడా చూద్దాం. బయట ఎలా ఉందంటే, లోపల రాధాకృష్ణ వాళ్ళని ఎంత బాగా అలంకరించేవాళ్ళో చూడాలి కదా మనం. అది కూడా చూసేద్దాం. అస్సలు లోపల చూస్తే ఉంది, ట్రస్ట్ మీ, ఫొటోస్ అండ్ వీడియోస్ కన్నా 100 టైమ్స్ చాలా బెటర్గా ఉంది. ఆ లైటింగ్స్ కానీ, రాధాకృష్ణుడి కాస్ట్యూమ్స్ కానీ, ఇంకా ఆ ఫ్లవర్ డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మనం ఇక్కడ ప్రశాంతంగా చాంటింగ్ కూడా చేసుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇలా మనం ప్రశాంతంగా చాంటింగ్ కూడా చేసుకొని మనం ఆ టెంపుల్ చుట్టూ తిరగచ్చు. లైక్ కృష్ణుడి బర్త్ నుంచి కృష్ణుడి చిలిపి చేష్టలు ఏంటి అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగా మెన్షన్ చేశారు. సో అందరూ మీరు అలాగా ఆ బోర్డ్స్ ఏమైతే డిస్ప్లే చేస్తారో అవన్నీ తప్పకుండా చదవండి. అండ్ మీకు కృష్ణుడి చరిత్ర కూడా తెలుస్తుంది దాంతోపాటు. మీలో ఎంతమందికి రాధాకృష్ణ అంటే ఇష్టం? నాకు పర్సనల్గా చెప్పాలంటే చాలా ఇష్టం. మేబీ బికాస్ చిన్నప్పటి నుంచి నేను కృష్ణుడి సీరియల్స్ చూడడం, లిటిల్ కృష్ణ కార్టూన్స్ చూడడం అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్టూన్స్ రిలేటెడ్ టు కృష్ణుడివి అవన్నీ చూసి పెరగడం వల్ల నాకు అంత బాగా నచ్చిందేమో. మరి మీకెందుకు నచ్చిందో నాకు తెలీదు. బట్ అతను చేసే లీలలు, అద్భుతాలు, అతను చిలిపి చేష్టలు ఇవన్నీ మనకి రిలేటెడ్గా ఉండేవి. మనం కూడా చిన్నప్పుడు అలానే చేసేవాళ్ళం. అదొక మ్యాజిక్లా ఉండేది. మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టు అనిపించేది కొన్ని అయితే నాకు. సో మేబీ దానివల్ల నేను బాగా అట్రాక్ట్ అయిపోయి నాకు ఇంకా ఆ కార్టూన్ నుంచి, ఆ కృష్ణుడు మాయ నుంచి నేనైతే బయటకు రాలేకపోయా. బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళే కృష్ణుడి లీల నుంచి బయటకు రాలేకపోయారు. మనం ఎంత కృష్ణుడి లీలలో చిక్కిపోయి మనం ఎలా బయటకు వస్తాం? దట్టు ప్యూర్ డివోషన్ ఉంచుకొని మనం అతని లీలలో పడి మునిగి తేలుతుంటే మనం ఎప్పుడు బయటకు వచ్చేది చెప్పండి? సో నాకు తెలిసి నేను ఇలా ఫీల్ అయ్యా. సో చైల్డ్హుడ్లో ఎవరున్నా ఇట్లానే ఫీల్ అవుతారు. బికాజ్ ఆ కార్టూన్స్ అన్ని మనకి చాలా కనెక్టివ్లా ఉంటుంది. సో అందుకే మనకి ఆ కృష్ణుడి కార్టూన్స్ అంటే చాలా బాగా నచ్చాయి. సో మీరు కూడా అలానే ఫీల్ అయ్యారు అనుకుంటా. సో అందుకే మీకు కూడా కృష్ణుడు అంటే అంత ఇష్టమని నేను అనుకుంటున్నా. సో కృష్ణుడి పేరు వినగానే మీకు గుర్తొచ్చేదేంటి? బృందావన్ ఇవి గుర్తొస్తాయి. అండ్ ఇంకా అతని క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే అతని ప్యూర్ లవ్ టువర్డ్స్ రాధా అండ్ అతని సాక్రిఫైసెస్, అతని చిలిపి చేష్టలు, అతని లీలలు, వెన్న దొంగతనం, గోపికలతో ఫన్ అండ్ ఇవన్నీ గుర్తొస్తాయి. నిజమే కదా? నాకైతే అవే గుర్తొచ్చాయి ఫస్ట్. అండ్ మీకేం గుర్తొచ్చాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను వెళ్ళిన రోజు ఇస్కాన్లో ఈవినింగ్ అయితే కల్చరల్ యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేశారు. లైక్ డాన్సెస్ అండ్ సింగింగ్. అండ్ నేను సింగింగ్ మిస్ అయ్యా, బట్ డాన్సెస్ అయితే అస్సలు మిస్ కాలేదు. అండ్ ఆ డాన్సెస్ అయితే నేను చాలా దగ్గర నుంచి చూసా. ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ కానీ, మూవ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళు ఒక డాన్స్ స్కూల్ నుంచి వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ నేను మీకు ఆ డాన్సెస్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. అండ్ వీళ్ళైతే చిన్నపిల్లలు చాలా క్యూట్గా చాలా బాగా చేశారు ప్రతి ఒక్క డ్యాన్స్. అండ్ ఈ డాన్సెస్ చాలా వెరైటీస్ ఉంటాయి. మా ఫ్రెండ్ చెప్తే నాకు తెలిసింది. షీఈ్ ఏ క్లాసికల్ డాన్సర్. అండ్ సో డాన్సర్ కింద ఇవి ఏంటో అని మెన్షన్ చేయండి, మేము డాన్స్ ఫామ్స్ తెలుసుకుంటాం. సో అందరూ నాతో పాటు ఈ డాన్స్, ఈ క్లాసికల్ వైబ్ కొద్దిసేపు ఎంజాయ్ చేయండి. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక మంచి వైబ్ అయితే వస్తుంది మీకు.
సో ఈరోజు అయితే నేను మీతో కొన్ని కృష్ణుడి స్టోరీలు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీరు కూడా కృష్ణుడి గురించి ఆలోచించేటప్పుడు ఏ స్టోరీలు గుర్తొస్తాయో అవైతే చెప్పండి. సో ఈరోజు మనమైతే కృష్ణుడి యొక్క జన్మకథ తెలుసుకుందాం. మధురకు రాజైన కంసుడు చాలా క్రూరుడు, దుష్టుడు. ఒకరోజు ఆకాశవాణి వచ్చి, కంస, నిన్ను చంపేది నీ అక్క దేవకికి పుట్టిన 8వ బిడ్డ అని చెప్పి వెళ్ళిపోతుందన్నమాట. సో ఇది విన్న కంసుడు భయపడి దేవకిని, ఆమె భర్త వసుదేవుని జైల్లో పెట్టేస్తాడు. వారికి పుట్టిన ప్రతి బిడ్డ జన్మించిన వెంటనే చంపేస్తాడు. అలా మొదటి 7 పిల్లలను అయితే చంపేస్తారు. 8వ బిడ్డ జన్మించిన వాడే మన కృష్ణుడు. కృష్ణుడు పుట్టినరోజు ఒక దివ్య స్వరం వసుదేవునితో ఇలా అంటుంది, నీ కొడుకును వెంటనే ఈ జైలు నుంచి బయటకు తీసుకెళ్లి గోకుల్లో ఉన్న నీ స్నేహితుడి ఇంటిలో ఉంచు అని చెప్తుంది. అక్కడ పుట్టిన ఒక చిన్నారి అమ్మాయిని తీసుకొచ్చి నీ జైల్లో పెట్టు అని ఇలా చెప్పి వెళ్ళిపోతుందనమాట. సో ఇది ఒక దైవ ఆజ్ఞ కాబట్టి వసుదేవుడు ఆ మధ్యరాత్రి పిడుగుల్లో వానల్లో యమునా నది దాటి చిన్న కృష్ణుని తన తలపై పెట్టుకొని గోకులకి చేరుకుంటాడనమాట. అక్కడ యశోదకి పుట్టిన అమ్మాయిని తీసుకొని కృష్ణుని ఆమె దగ్గర వదిలి వచ్చేస్తాడు. తిరిగి జైల్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని కంసుని దగ్గర పెట్టగానే ఆమె ఒక్కసారిగా దుర్గాదేవి రూపమైతే ధరించి ఇట్లా అంటుందన్నమాట, నన్ను కాదు కంస, నిన్ను చంపబోయేవాడు ఇప్పటికే నీ చేతిలో నుంచి తప్పించుకున్నాడు. కంసుడు మరింత భయపడిపోతాడు. కానీ కృష్ణుడు మాత్రం గోకులంలో యశోద ప్రేమలో మునిగి తేలిపోతాడనమాట. సో నాకు ఇంకోటి నచ్చిన కృష్ణుడి కథ ఏంటంటే కృష్ణుడు మట్టి తినే కథ. ఒకరోజు చిన్నప్పుడు కృష్ణుడు బలరాముడితో స్నేహితులతో కలిసి ఆటలాడుతూ ఉండేవాడు. ఫలాలు ఏరుకునేవాడు. వాడు చిన్నవాడు కావడంతో చెట్లయితే ఎక్కలేకపోయాడు. సో మట్టిని తినడం స్టార్ట్ చేశాడు. ఇది చూసిన పిల్లలు పరిగెత్తుకొని వెళ్ళి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారు, అమ్మ, నీ కృష్ణుడు మట్టి తింటున్నాడని. యశోదమ్మ వచ్చి, కృష్ణ నోరు తెరువు చూద్దాం అని అంటుంది. అప్పుడు కృష్ణ నోరు తెరిచిన వెంటనే అందులో మొత్తం బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. గ్రహాలు, నక్షత్రాలు, విశ్వం అంతా అమ్మకు కనిపిస్తుంది. యశోదమ్మ ఆశ్చర్యంతో అలానే ఉండిపోతుంది. కానీ వెంటనే మాతృభావనతో కృష్ణుని ముద్దాడి కౌగిలించుకుంటుంది. మొదట్లో కృష్ణుని మట్టి తిన్నాడని తిడుతుంది, కానీ ఆ మాతృభావనతో కృష్ణుడిని అయితే ప్రేమగా కౌగిలించుకుంటుంది. ఇదే అమ్మ ప్రేమ అంటే. బృందావనంలో ప్రతి ఇంటిలోని వెన్నెనయ్య ఉంచేవారు. కానీ వాటిల్లో ఎక్కువగా ఎవరు దొంగలించేవారు? మన వెన్న దొంగ శ్రీకృష్ణుడు. కృష్ణుడు స్నేహితులతో కలిసి ఇంటిల్లెక్కి కుండలు పగలగొట్టి ఇది మా హక్కు అంటూ నవ్వుతూ వెన్ననైతే తినేసేవాడు. గోపికలకు కోపం వచ్చి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసేవారు, అమ్మ యశోద, నీ కృష్ణుడు మళ్ళీ మా వెన్న దొంగతనం చేశాడని. యశోదమ్మ కోపంతో మందులిద్దామని వస్తే కృష్ణుడు అమాయకంగా పెద్ద కళ్ళతో వచ్చేసి, అమ్మ నేనేం తినలేదు అమ్మ అని అంటే ఇంకా యశోదమ్మ గుండె మెల్లగా కరిగిపోతుంది. అతను చేసే చిలిపి అందరికీ ప్రాణం. ఇంకా గోపికలు కూడా ఇంకా కృష్ణుడిని అయితే వదిలేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలే ఉన్నాయి. గిరిగోవర్ధను ఎత్తి గ్రామస్తులను కాపాడిన కథను, కృష్ణుడు మట్టి తినే కథ, ఖాళీ అయిన నాగుని సంహరించిన కథ, ఇలా చాలా అంటే చాలా కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ మనం వింటే ఇంకా కృష్ణునిలో మునిగి తేలిపోతాం కదా. అసలు ఆ కథలన్నీ వింటుంటే అసలు ఎంత బాగా అనిపిస్తాయి. మీకే కథలంటే ఇంకా చాలా బాగా ఇష్టం? కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ కల్చరల్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత హారతి టైం అయితే అయిపోయింది. సో హారతిలో అట్మాస్ఫియర్ లైక్ చాంటింగ్, స్లైడ్స్ అండ్ సూపర్ డివైన్. హారతి తర్వాత మేమందరం తులసివనం చుట్టూ అయితే తిరిగాం. అండ్ ఆ ఫ్రాగ్రెన్స్, దట్స్ పాజిటివిటీ వైబ్రేషన్, మైండ్ ఒక పీస్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. అండ్ నెక్స్ట్ అందరూ చేసే పనే దేవునికి కోరికలు అడిగి దేవుని ఇబ్బంది పెట్టడం. ఎప్పుడైనా దేవుడా నువ్వు బాగుండాలని కోరుకున్నారా? ఎప్పుడు మన కోరికలు చెప్పడమేనా? దేవుడు కూడా కొంచెం మన కోరికలు వినాలంటే అతను కూడా బాగుండాలి కదా. మనం చెప్పే కోరికలు ఏమైనా నార్మల్గా ఉంటాయా? ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. సో నేను అలానే చెప్పి దేవుని అయితే కొంచెం ఇబ్బంది పెట్టా. అండ్ లాస్ట్ అయిపోయిందనమాట. నా కోరికలతో దేవుని బ్రెయిన్ అయితే తినేసా. అండ్ నెక్స్ట్ నేను కూడా అలా చాంటింగ్ అయితే స్టార్ట్ చేశా.
అండ్ ఇదే నా ఫస్ట్ టైం నైట్ హారతికి ఉండడం. అండ్ ఇది కూడా చాలా సూపర్ ఎంజాయింగ్, కామ్ అండ్ పీస్ మూడ్లో జరిగింది. లైక్ ఫస్ట్ అయితే భజన స్టార్ట్ చేశారు. ఆ భజనలో మేము కూడా పార్టిసిపేట్ చేసి మేము కొంచెం వచ్చి రాని మంత్రాలు అయితే చదివాం. అండ్ నెక్స్ట్ దేవునికి ఇప్పుడు కూడా డ్రెస్సింగ్ చేంజింగ్ ఉంటుంది అనమాట. సో మనం ఎలా ఈవినింగ్ అయితే పడుకునేప్పుడు కొంచెం కంఫర్ట్ డ్రెస్సెస్ వేసుకుంటామో అట్లానే దేవుడికి కూడా అలా డ్రెస్అప్ చేశారు. అండ్ నెక్స్ట్ హారతి ఇచ్చాక అందరం హారతి తీసుకొని ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట టెంపుల్ నుంచి. సో ఈరోజు ఇలా ఒక మంచి స్పిరిచువల్ ఈవినింగ్ అయితే చాలా బాగా అనిపించింది. దేవుని దర్శించడం, కల్చరల్ ఈవెంట్స్ని చూడడం, తులసి వనం చుట్టూ తిరగడం, ఒక చాంటింగ్ చేయడం, అండ్ లాస్ట్కి పీజీకి వచ్చేసాను అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ డివైన్ అండ్ ఫన్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షాన్స్ వరల్డ్. హలో అందరికీ గుర్తుందా? నేను ఒక క్వశ్చన్ అడిగా, మీకు కృష్ణులో ఎక్కువగా ఇష్టపడే లీలలు ఏంటని. అది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. See you soon in the next vlog. Until then, keep smiling, keep vibing. Bye bye for now. Hare Krishna, Hare Krishna.